జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై తల్లి మహానందిని అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మనతో పాటు రాయదుర్గం సిఐ వెంకన్న సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏమని ఫిర్యాదు చేశారు? నిన్న రాత్రి అరౌండ్ 10 o'clock సాయంత్రం మహానంద కుమారి గారు, గోపీనాథ్ గారు మదర్, తను June 8 రోజు ఏజ్ హాస్పిటల్లో చనిపోయారు. ఆ ప్రాసెస్లో వీళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోలేదు. ఒక కిడ్నీ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ డిసిషన్ తీసుకోవడంలో నెగ్లిజెన్స్ చేశారు. దాంతో అది ఫర్దర్ మెడికల్ కాంప్లికేషన్స్కు లీడ్ చేసి చనిపోయాడు. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ నెగ్లిజెన్స్ ఉంది. అదేవిధంగా నన్ను చూడడానికి వాళ్ళు అలో చేయలేదు. కాబట్టి నాకు అనుమానం ఇంకా బలంగా ఉంది. కాబట్టి వాటిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేసి. కంప్లైంట్లో ఎవరెవరి పేర్లు పేర్కొంది సార్? పేర్లు ప్రత్యేకంగా ఎవరి పేరు మెన్షన్ చేయలేదు, ఫ్యామిలీ మెంబర్స్ అని మెన్షన్ చేశారు. అదేవిధంగా నేను మమ్మల్ని అడ్డుకోవడానికి హాస్పిటల్ వరకు ఒక లెటర్ కూడా ఇచ్చారు, మేము రావద్దని చెప్పేసి అని చెప్పి అలిగేషన్స్. ఇప్పుడు కేసుని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? ఎందుకనంటే తను చనిపోయిన తరువాత మాత్రమే తను ఫిర్యాదు చేశారు, పోస్ట్ మార్టం కానీ ఇవన్నీ ఏం నిర్వహించలేదు. కాబట్టి ఎవిడెన్స్ ఏ విధంగా కలెక్ట్ చేయబోతున్నారు? ముందు ఇందులో లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. తర్వాత ట్రీట్మెంట్ రిలేటెడ్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అది యాజ్ పర్ ప్రాసెస్ జరిగిందా లేదా చూస్తాం. అందులో నిజంగా ఏమైనా నెగ్లిజెన్స్ ఉంటే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. హాస్పిటల్ వాళ్ళకి కానీ లేదు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నోటీసులు ఇచ్చి ఏమన్నా విచారించే అవకాశం ఉంటుందా? అది డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది ఫర్దర్గా ఉంటుంది. మనం అలా ఏం చెప్పలేము. నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తాం. నెగ్లిజెన్స్ ఉంటే అప్పుడు లీగల్గా ఎలా ఉంటే అలా ముందుకెళ్తాం. అంటే కేటీఆర్ పేరును కూడా ఫిర్యాదులో పేర్కొంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవమైన అందులో? అలాంటిది ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఓన్లీ నెగ్లిజెన్స్ బై ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి అంతే. హాస్పిటల్ వాళ్ళతో మీరు ఏమన్నా అప్రోచ్ అయ్యారా? లేదు అని అంటే మాగంటి కుటుంబ సభ్యులతో కానీ ఏమైనా? ప్రస్తుతానికి లేదు. మేము ఫస్ట్ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళాలనేది చూస్తామని. ఎఫ్ఐఆర్ చేశారా సార్ కేసు? లీగల్ ఒపీనియన్ కోసం రాశాం. వచ్చిన తర్వాత యాజ్ పర్ లీగల్ ఒపీనియన్ మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇంకా ఎలాంటి విషయాలను పొందుపరచాలి? అంతే, ఒకటి మాకు అనుమానం ఉంది, బస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించడంలో నెగ్లిజెన్స్ చేశారు, డిలే చేశారు అంతే. అంటే కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ అందించడంలో కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంకా ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వాంటెడ్గా చేశారు అని? సింగిల్ మా అక్కడ ఒకటే సస్పీషియస్ నెగ్లిజెన్స్ ఉంది ట్రీట్మెంట్ ఇప్పించడంలో, అండ్ మమ్మల్ని అలో చేయలేదు చూడటానికి. ఈ రెండు అలిగేషన్స్ మెయిన్. కుటుంబ సభ్యులు ఎవరెవరు పేర్లు ఎవరు రాలేదు. అలా కుటుంబ సభ్యులు గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులు అంతే. మాగంటి గోపీనాథ్ తల్లి చేసినటువంటి ఫిర్యాదులో మాగంటి గోపీనాథ్ సెకండ్ భార్య అని చెప్తున్నటువంటి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పిల్లల మీద, అదేవిధంగా కుటుంబం మీద ఆ టైంకి వైద్యాన్ని అందించకుండా నిర్లక్ష్యం చేశారు, దాంతోనే మరణించారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కంప్లైంట్లో పేర్కొన్నారని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో సుజాత, రాయదుర్గం.